రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు సందర్భంగా వంతారా ఇనిషియేషన్లో భాగంగా కేరళలోని టెంపుల్స్ కోసం 18 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ 18 కోట్లు ఆయా టెంపుల్స్కి ఇంత అని చెప్పి అలొకేట్ చేసి ఇచ్చారు. ఆ అలొకేషన్లో భాగంగా కేరళలోని గురువాయూరు టెంపుల్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. గురువాయూరు టెంపుల్ ఇన్ ద సెన్స్ గురువాయూరు టెంపుల్కి అనుబంధంగా ఉన్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి ఆ 3 కోట్ల రూపాయలు కేటాయించారు. మీరు మీ ఊర్లో ఏదైనా టెంపుల్కి ఉన్న గోశాల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెంపుల్స్కి ఉన్న గోశాల వరకు ఇట్స్ క్వైట్ కామన్ ఫర్ అస్, మనం చూస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక టెంపుల్కి అనుబంధంగా ఉన్న గోశాల తరహా ఏనుగుల శాలను ఎక్కడైనా చూసారా? ఎక్కడా చూసుండరు. అది కేవలం గురువాయూరు టెంపుల్లోనే ఉంటుంది. ఇది ఎంత యూనిక్ సంరక్షణ కేంద్రం అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఏషియాలోనే ఇలాంటి ఏనుగుల సంరక్షణ కేంద్రం లేదు. సో మీలో చాలామంది గురువాయూర్ టెంపుల్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే వెళ్ళాలనుకునే వాళ్ళు సైతం వెళ్తారు, స్వామివారిని చూసి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి అలా చేయకండి. కంపల్సరీ ఆ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సైతం చూసిరండి. టెంపుల్కి చాలా దగ్గరే, ఆటోలో వెళ్ళేంత దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ కూడా వెరీ రీజనబుల్, 20-30 రూపాయలు ఉంటుంది. 50-60 ఏనుగులు ఉంటాయి అక్కడ. ఆ ఏనుగులన్నీ కూడా స్వామివారి ఉత్సవాలకి, ఊరేగింపులకి వినియోగించబడతాయి అన్నమాట. సో ఈ 3 కోట్ల రూపాయలు దేనికోసం కేటాయించినట్టు? నేను ఇంతకుముందు చెప్పినట్టు యానిమల్ వెల్ఫేర్కి, తర్వాత వాటి బెటర్ లివింగ్ కండిషన్స్ అరేంజ్ చేయడానికి, మెడికల్ ఫెసిలిటీస్కి, వీటి కోసం అనమాట. ఈ 18 crores కూడా ఇచ్చింది అదే కాన్సెప్ట్ తోటి, హెరిటేజ్ రెస్టరేషన్కి అండ్ యానిమల్ వెల్ఫేర్ కోసమే. సో ఈసారి మీరు గురువాయూరు వెళ్తే స్వామివారితో పాటు ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని కూడా చూసిరండి.